నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశర్షిభ్యో మహాభ్యో నమో గురుభ్యః. నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మబంధువులారా, మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాము. ఇందులో భాగంగా ఈరోజు మన ప్రస్తావన ఏమనగా, ధ్యానమే ఎందుకు చేయాలి, యోగమే ఎందుకు చేయాలి, సరాసరి ఆత్మజ్ఞానాన్ని బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానాన్ని పొందలేమా అని మన యొక్క ఆశ్రమానికి వచ్చేటువంటి భక్తులైతేనేమి, సాధకులైతేనేమి, యూట్యూబ్ చూస్తున్నటువంటి సాధకులైతేనేమి అడుగుతున్నారు. స్వామి, మన యొక్క సాంప్రదాయంలోనే ఎక్కువగా ఇన్ని రకాల బోధనలు, ఇన్ని రకాల శాస్త్రములు, ఇన్ని రకాల ఉపనిషత్తులు ఎందుకున్నాయి స్వామి? ఇతర మతాల్లో వాళ్ళకు ఒకే దేవుడు, ఒకే విధానం కదా, మనకెందుకు ఇంతమంది దేవతలు ఇన్ని రకాలుగా ఉన్నాయని ప్రశ్న మొన్న మన ప్రవచనములో జరిగింది. సరాసరి చెప్పవలసిందేదో ఆ బ్రహ్మతత్వాన్ని యథార్థంగా బోధించి ఉండవచ్చు కదా, ఇన్ని రకాల ఎందుకు చెప్పాలి, మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టాలి అని చెప్పి మన తొండమనాడు ఆశ్రమంలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి సాన్నిధ్యములో శ్రీ సత్యానంద స్వాముల వారి యొక్క ఆశ్రమం ఉన్నది. ఆ ఆశ్రమంలో కూడా మన శిష్యులు ఉన్నారు. మరి మన శిష్యులు అడిగారు, ఎందుకు ఇంత గందరగోళం ఎందుకు స్వామి, ఏదో చెప్పవలసింది సూటిగా చెప్పి ఉండవచ్చు కదా, మరి ఎందుకు ఇన్ని రకాలుగా బోధ ఎందుకున్నది? మనకు ఇతర మతాల్లో వాళ్ళకు ఒకే దేవుడు, ఒకే మతం, ఒకే సాంప్రదాయం ఉంది కదా, మనకెందుకు ఇన్ని రకాల బోధలు ఉన్నవి అంటే దానికి మనము శాస్త్రాలను బాగా విచారించాలి. వేద శాస్త్రాలే ఇక్కడ, వేదమే శాస్త్రం, శాస్త్ర ప్రామాణికమైన బోధ ఏమైనా ఉన్నదా అని మనం ముందు ప్రవచనంలో చెప్పుకున్నాము. ఇప్పుడు ధ్యానమే ఎందుకు చేయాలి, యోగమే ఎందుకు చేయాలి, జపం ఎందుకు చేయాలి, సరాసరి ఆత్మజ్ఞానాన్ని మనం పొందవచ్చు కదా అని అడిగినందుకు మనకు తెలిసినంతలో మనం ప్రస్తావన చేద్దాం. నేడు సమాజంలో అనేక రకములైనటువంటి ప్రబోధలు, ధ్యాన కేంద్రాలు, మెడిటేషన్, శ్వాస మీద ధ్యాస, శాంభవి ముద్ర, మరి ఎన్నో రకాలుగా చెప్పబడేటువంటి ఈ రోజుల్లో కొంతమేరకు సాధకులు కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఏ సాధన చేసి మేము ఆత్మదర్శనాన్ని పొందాలి, బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానం కలిగింపజేసుకోవాలనేది కొంత సందేహంగా ఉంటున్నది. అయినప్పటికీ మనకు నిర్వచనం లేకపోలేదు. మన యొక్క సనాతనమైనటువంటి ఋష్యాదులంతా కూడా ఇవన్నీ దూరదృష్టితో ఆలోచించకపోలేదు. నేడు సమాజంలో ఇటువంటి అవస్థలు, ఇటువంటి సాధనలు, ఇటువంటి గందరగోళం ఉంటుందనే శంకరులు వారు ప్రస్థానత్రయాన్ని మనకు అందజేశారు. అలాగే జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ కూడా 18 పురాణములు, 18 ఉపపురాణములు, యోగశాస్త్రములు, సమస్తము వేద వాంగ్మయాన్నంతా కూడా మనకు మదించి శ్రీమద్భగవద్గీతను ప్రబోధించారు. ఇక ఏ శాస్త్రములు మనం చూడనక్కర్లేదు. మనము సరైనటువంటి మార్గదర్శకులైనటువంటి సద్గురువుల ద్వారా భగవద్గీతను కానీ పారాయణం చేయగలిగితే ఇన్ని అంశాలు మనకు మీరు అడిగినట్టుగా ఇన్ని రకాల సాధనలు ఏమి లేవు. అక్కడ ఓంకారాన్ని చెప్పారు, ప్రణవోపాసన చెప్పారు. మనకు ఒకటే కదా
ఇన్ని రకాల ఎందుకు సాధనలని మనం కదా అనుకున్నాం. కాబట్టి ప్రణవోపాసన ఒకటే సరిపోతుంది. ఈ ప్రణవోపాసన సద్గురువుల ద్వారా తెలుసుకొని కేవలం ఇన్ని శాస్త్రములు, ఇన్ని పురాణములు ఇవన్నీ చెప్పేది కూడా భగవత్తత్వాన్ని. అట్టి భగవంతుడు ఓంకార స్వరూపుడు. కేవలం ఓంకారాన్ని మనం సద్గురువుల ద్వారా చక్కగా ఓంకారోపాసన చేయగలిగితే మనకు పరబ్రహ్మ సాక్షాత్కారము, ఆత్మసాక్షాత్కారము కలిగి తీరుతుంది. ఆత్మసాక్షాత్కారం అన్నా పరబ్రహ్మ సాక్షాత్కారం అన్నా ఒకటే. అవి తెలియనప్పుడు మనము శాస్త్ర ప్రామాణికంగా గురువులు బోధ చేయరు కదా కొంతమంది. అలాంటప్పుడు వారు తెలుసుకున్నదే వారి గురువులు బోధించిన బోధనే శిష్యులకు బోధ చేస్తారు. కొందరు యోగాభ్యాసం నేర్పిస్తారు, కొందరు ధ్యానం నేర్పిస్తారు, కొందరు ప్రాణాయామం చెప్తారు. ఎన్నో రకాలుగా ముద్రాభ్యాసాలు కూడా నేడు సమాజంలోకి వచ్చున్నవి ఇవన్నీ కూడా చెప్తూ ఉన్నారు. అందుకనే శిష్యులు కొంతమంది సాధకులుగా ఉండేటువంటి వారు కొంత కన్ఫ్యూజన్లో ఉండడం అనేది తప్పేం కాదు, ఇది వాస్తవమే. అయితే సరాసరి మనం ఆత్మజ్ఞానాన్ని, బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానాన్ని ఎందుకు పొందలేమని కదా మన అంశం ఈరోజు. అది మనం ఉత్తమాధికారులమై జన్మాంతర పుణ్య సంస్కారాలే మనకు ఉన్నట్లయితే ధ్యానం అవసరం లేదు. ధ్యానం ఎందుకు చేస్తున్నాము? ఏకాగ్రత కొరకే కదా. సరాసరి ఏకాగ్రతే మనకున్నట్లయితే ఇంకా ఏ సాధన కూడా అవసరం లేదు. జపం ఎందుకు చేస్తున్నాము? మనసును పరిపరి విధాలుగా పరిగెడేటువంటి మనసును అదుపు చేయడం కొరకు కదా ఈ మంత్రాలు చెప్పారు, మంత్ర జపం చెప్పారు మన పూర్వీకులు. ఎన్నో యజ్ఞములు ఎన్నో ఉన్నప్పటికీ కూడా గీతాచార్యులు వారు యజ్ఞానాం జపయజ్ఞముత్తమం అన్నారు. కాబట్టి ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా మనకు అందుబాటులో ఉండేటువంటిది జపయజ్ఞం చెప్పారు. అన్ని యజ్ఞముల కంటే కూడా శ్రేష్టమైనటువంటిది జపయజ్ఞం. మరి ఆ జపం కూడా సరైన సద్గురువుల ద్వారా మనము షడంగయుక్తముగా గురూపదేశం చేసుకోవాలి. షడంగములనగా ఋషి, ఛందస్సు, శక్తి, బీజము, కీలకము, దేవత, ఇవి 6 అంశములు ఉంటాయి. ఈ 6 అంశముల ద్వారా ఏ మంత్రం తీసుకున్నప్పటికీ కూడా ఆ దేవత, ఆ మంత్రానికి దేవత అధిష్టానమేమి, దానికి ఛందస్సు ఏమి, దానికి కీలకమేమి, ఆ మంత్రానికి అధిష్టాన ఋషి ఎవరు అనేటివి సద్గురువుల ద్వారా తెలుసుకోవలసి ఉంటుంది. కాబట్టి సరాసరి ఆత్మజ్ఞానాన్ని ఎందుకు పొందలేకపోతున్నాము అంటే మనసు అత్యంత చాంచల్యము కలిగినటువంటిది. ఒక్క మనసుతోడ ఉన్నది సకలంబు నరుడు దిక్కబట్టి తిరగనేల ఆ తిక్క తీర్పగురుడొక్కడేనయా విశ్వదాభిరామ వినురవేమ అని మీరు విను ఉండలేదా? మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో బంధాయ విషయాసక్తం ముక్తై నిర్విషయం స్మృతం. మోక్షమునకు బంధమునకు నీ మనసే కారణమని మీరు అమృత బిందోపనిషత్తులో శ్రవణం చేసి ఉండలేదా? స్వామి తమరు చెప్పే ప్రవచనములలో అనేక పర్యాయములు ఈ వాక్యాలను చెప్తూనే ఉన్నారు, మాకు ఇంకేమైనా చెప్పరా? ఇవి మన ప్రవచనాల్లో చాలా పర్యాయములు చెప్పారు అని మీరు అడిగినట్లయితే మరి లంబికా యోగం అనేటువంటిది కూడా మనకు వస్తుంది. ఈ యోగాన్ని ఎవరు చేశారంటే వేమనాచార్యులు వారు చేశారన్నటువంటి ఆర్యోక్తి. లంబికా యోగము అనగా ఈ తాలుమూలములో అనగా నాలుకను లోపల తాలుమూల కుహరములో లోపలికి చేర్చడం, దినదిన క్రమేపి ఈ నాలుకను తీసుకెళ్ళి అంగిట్లోకి చొప్పించడం, మెల్లగా ప్రాణశక్తిని మూలాధారం నుండి స్వాధిష్టానము, మణిపూర్వకము, అనాహతము, విశుద్ధము, ఆగ్నేయము, సహస్రారం అనేటువంటి షట్చక్రముల మీదుగా మనసును మెల్లమెల్లగా ఆ యొక్క సుషుమ్నా నాడిలో పైకి తీసుకువెళ్ళి భ్రూమధ్యములో ఏకం చేయమన్నారు, లేదా సహస్రారములో చేయమన్నారు. సహస్రారం అనేది తర్వాత విషయము. మనం భ్రూమధ్యం వరకు చేరగలిగితే ఆ తర్వాత తనంతట తానుగా వెళ్ళిపోతుంది, జీవ బ్రహ్మైక్య స్థితి ఏర్పడుతుంది. అందుకనే సరాసరి బ్రహ్మజ్ఞానము పొందలేనటువంటి సామాన్యులుగా ఉండబడినటువంటి మనసు బహుచాంచల్యముగా ఉండబడినటువంటి వారి కొరకే ఈ యోగాలు, ప్రాణాయామము,
ముద్రాభ్యాసము ఇవన్నీ ఏర్పడ్డాయి. మన ఋష్యాదులు చాలా దూరదృష్టితో ఆలోచించారు. అందరికీ మనసు పరిపక్వతగా ఉండదు, అందరికీ మనసు సూక్ష్మ గ్రాహ్యత ఉండదు, అందరూ అంత యోగ్యతను సంపాదించుకోలేరు, వారికి జన్మజన్మల సంస్కారం ఉండినేని ఇంత శ్రమలు ఇన్ని బాధలు లేదు. కేవలము ధ్యానయోగము ద్వారానే మనము ఆత్మదర్శనాన్ని పొందగలం. గీతాచార్యులు వారు భగవద్గీతలో ఆత్మ సంయమ యోగములో చెప్పారు. కేవలము కొంతమేరకే ప్రాణాయామం చెప్పారు. దృష్టిని భ్రూమధ్యములో స్థాపించి అలా దినదిన క్రమేపీ రోజు మనం అభ్యాసం చేయమన్నారు. దీన్నే అభ్యాస యోగం అని కూడా అంటారు. కానీ కృష్ణ పరమాత్మ చెప్పింది ఇది అభ్యాస యోగం కాదు, హఠయోగాల్లో చెప్పినదే అభ్యాస యోగం. ఇక్కడ ఇది ధ్యాన యోగము అని చెప్పారు. ధ్యాన యోగము అనగా మెల్లమెల్లగా అన్ని విషయముల నుండి మనసును అంతర్ముఖం చేసుకొని మరి ధ్యానము ధ్యేయము ఏకమై కేవలము ధ్యేయం మాత్రమే స్ఫురిస్తూ ఉండాలి. ఆ విధముగా మనము కేవలము దృక్కుగా మిగిలిపోవాలి, కేవలము చైతన్యముగా మిగిలిపోవాలి, కేవలము సాక్షిగా మిగిలిపోవాలి, కేవలము స్వరూపంగా మిగిలిపోవాలి ధ్యానయోగములో. ఆ ధ్యానయోగములో కేవలము స్వరూపమాత్రుడై మిగిలేటువంటి అభ్యాసాన్ని మనం సంతరించుకున్నట్లయితే, సాధనలో మనం ఆ స్థితిని పొందగలిగినట్లయితే, ఇక బహుజన మధ్యములో కూడా తన స్వరూపాన్ని కోల్పోకుండా, తన స్వరూపాన్ని విస్మరించకుండా ఆ సాధనా బలముతో, ఆ ప్రశాంతతతో, ఆ ధ్యానయోగ బలము చేత మనము ముందుకు వెళ్ళగలం. ఎప్పుడు ధ్యాన స్వరూపుడే అయి ఉన్నామనేటువంటి అనుభవాన్ని మనం గడించగలం. కాబట్టి యోగ సాధనల వల్ల మనకు కలిగేటువంటి లాభం ఏమిటి అంటే, మనసును లొంగ తీసుకోవడం. మనసు పరిపరి విధాలుగా పరిగెడుతూ ఉంటుంది, ఏవో ఆలోచనలు, ఏవో వాసనలతో ముందుకు సాగుతూ ఉంటుంది. దీన్నే ప్రవృత్తి అన్నారు. విషయముల యందు మనసు ప్రాకడమే, ముందుకు వెళ్ళడమే ప్రవృత్తి. ఆ విషయముల నుండి, ఆ విషయాలలో దోష దృష్టిని చూసి అక్కడ ఏమీ లేదు, అంతా నశ్వరమే, అశాశ్వతమే, ఇవి జన్మజన్మలుగా మనము ఈ వాసనారూపంగా ఉన్నటువంటి ఆలోచనల్లో చిక్కుకొని ఉన్నాము, ఇది శాశ్వతము కాదు అని చెప్పి మనము ఏ పదార్థముల మీదకి మనసు వెళుతుందో ఆ పదార్థములు శాశ్వతములు కావు, అవి అశాశ్వతములని శాశ్వతమైనటువంటి నిత్యానంద స్వరూపమైనటువంటి పరమాత్మ స్వరూపమైనటువంటి తన స్వరూపం పైన మనసును నిలుపుకోవడం కొరకే ఇన్ని సాధనలు చెప్పారు. అలా నిలపగలిగితే, మనసు ఎందుకు నిలవలేదు అంటే ఏదో ఆలోచనల ప్రభావం, వాసనల వల్ల వాసనామయమైపోతూ ఉంది. అందుకని అక్కడ నుండి తప్పించగలిగితే చాలు, దాన్ని మళ్ళీ ఆత్మయందు మనం స్థాపించనక్కర్లేదు. మనం చేయవలసిన పని ఏమిటి అంటే, మన మనసును అటువైపు వెళ్ళనివ్వకుండా, వెళ్ళినా కూడా అది శాశ్వతం కాదు, నశ్వరము, అశాశ్వతమని ఆ దోష దృష్టిని మనం కానీ అందులో ఆ వస్తువుల్లో చూడగలిగినట్టయితే మనసు తనంతట తానుగా అంతర్ముఖం అవుతుంది, తన స్వరూపముతో ఏకమైపోతుంది, తన స్వరూపముతో ఏకమవుతుంది. ఆత్మలో మనసును ఏకం చేయడము అంటే ఆలోచన లేకుండా ఉండడమే. అది ధ్యానం వల్ల కానీ, యోగం వల్ల కానీ, జపం వల్ల కానీ ఆలోచన రహిత స్థితియే ఆత్మ సాక్షాత్కారం. కొత్తగా సాక్షాత్కారం ఏమి లేదు. ఆత్మ విషయం మనకు తెలియనప్పుడే అదే ఆత్మ మనోరూపమై ప్రకాశిస్తూ ఉంది. అన్ని విషయాలను తెలుసుకుంటాం మనసు ద్వారా. మనం రూపాలను తెలుసుకుంటాము, వ్యవహారాలను తెలుసుకుంటాము, అన్ని విషయాలను కూడా తెలుసుకుంటాం మనసుతో. ఆ మనసును తెలుసుకుంటా ఉండేది ఆత్మ. నేనే, నా మనసు ఏం బాగాలేదనేది నేను అన్నిటినీ తెలుసుకుంటా ఉండేది అనేది ఆ మనసు ద్వారా తెలుసుకుంటాము. అన్నిటినీ తెలుసుకుంటున్న మనసును కూడా నేను తెలుసుకుంటున్నాను అంటే నా మనస్సుకు ఇదేమి గోచరించలేదు అంటున్నాం. అంటే మనసుకు కూడా మనము సాక్షిగా ఉంటున్నాము, ఎరుకగా ఉంటున్నాం. అయితే మన యొక్క ఎరుకలోనే ఈ శరీర సంఘాతములో జరిగేటువంటి అన్ని విషయములు కూడా తెలియబడుతున్నవి. ఈ దృశ్యములన్నీ, ఆలోచనలన్నీ దృశ్యములు, వాటిని తెలుసుకుంటున్నది దృక్కు నేను. విషయములన్నీ అనాత్మ పదార్థాలు, వాటిని తెలుసుకుంటున్నది చైతన్య స్వరూపుడైన విషయి నేను. విషయములు నేను కాదు. విషయములు అనేకం ఉండవచ్చు, కానీ విషయం మాత్రం ఒకటే.
ఎన్ని విషయములు మనకు తెలియాలన్నా కేవలం మనస్సు ఒకటే. ఆ మనసే అనంతమైన విషయాలను కూడా గ్రహిస్తుంది. అన్ని ఆలోచనలకు కూడా మనసే కేంద్ర బిందువు. అట్టి మనసును తెలుసుకుంటున్నది మన స్వరూపం, ప్రజ్ఞానం బ్రహ్మ. ఆ ప్రజ్ఞానం అనేటువంటి చైతన్యం అనేది ఉంటే కానీ ఈ మనసు పనిచేయదు, ఇంద్రియాలు పనిచేయవు. అన్నీ కూడా ప్రాణము దగ్గర నుండి మనసు దగ్గర నుండి సమస్తము కూడా దృశ్యమే. వాటిని తెలుసుకుంటున్నది నేను, ప్రజ్ఞానం బ్రహ్మ. మనసులో ఉండేటువంటి భావాలను జ్ఞానపరంగా గ్రహిస్తున్నటువంటిది మన స్వరూపం. కాబట్టి సరాసరి బ్రహ్మ విచారణ చేసి ఆత్మానుభవాన్ని పొందలేమా అంటే ఆల్రైట్, పొందవచ్చు. ఎందుకని? పూర్వము మనము గత జన్మల్లో ఎంతవరకు వచ్చి ఉండామో అక్కడి నుంటే మనం ఆత్మవిచారణ చేసుకోవచ్చు. మనము ధ్యానంలోనే సంపూర్ణ అనుభవాన్ని పొందకుండా శరీరాన్ని వదిలేసినట్టయితే మరి అక్కడి నుంటే ధ్యానాన్ని పూర్తిగా కొనసాగించాలి. అలాగే ఆత్మవిచారణ కానీ మనం గత జన్మలో అసంపూర్ణంగా చేసినట్లయితే అది అయ్యే వరకు మళ్ళీ మనం అక్కడి నుంటే మొదలవ్వాలి, స్టార్ట్ అవ్వాలి. ఎక్కడ ఆగామో అక్కడి నుంటే మనం ప్రారంభం అవ్వాలి. కాబట్టి మరి జన్మాంతర సంస్కారాలు ఎవరికైతే ఎక్కడ ఆగిపోయినాయో అక్కడి నుంటే ప్రారంభం అవుతాం. కాబట్టి ఆ సంస్కార బలం వలన కొందరు మహావాక్య విచారణతోనే వారు స్వరూప జ్ఞానంలో మిగిలిపోతారు. కొందరు ఈ జన్మలోనే కొంతమంది ప్రారంభిస్తారు. గత జన్మలో ఎటువంటి పుణ్య సంస్కారాలు లేవు, కానీ ఏదో ఎక్కడో చేసినటువంటి పుణ్య సంస్కారం వలన మనము ఇప్పుడు కొంత శుభేచ్ఛ కలుగుతుంది. శుభేచ్ఛ అంటే భగవంతుడంటే ఏమిటి, ఆత్మ అంటేనేమిటి, గురువులు అనగా ఏమనేటువంటి శుభమైనటువంటి సత్సంకల్పం కలుగుతుంది. ఆ సత్సంకల్పం కలిగినటువంటి వాళ్ళే ధన్యజీవులు. వారికి మనసు దక్షిణాయనం నుండి ఉత్తరాయణానికి మరలింది. అంటే చీకటి మార్గం నుండి ప్రకాశ మార్గంలోకి వెళ్ళింది. ఉత్తరాయణ దక్షిణాయనాలు అనేది అజ్ఞానమే దక్షిణాయనము, ఉత్తరాయణమే జ్ఞానం. ఇవన్నీ కూడా మనం గురువుల ద్వారా చక్కగా వివరణ చేసుకోవాలి, తెలుసుకోవాలి. కాబట్టి సాధన లేకుండా మనకు ఆత్మజ్ఞానం కలగదా అంటే అది ఎవరో లక్షల్లో ఉంటారు. గత జన్మలో వాసనల వల్ల, పుణ్య సంస్కారముల వల్ల. మరి భగవాన్ రమణ మహర్షులంతటి వారికే కొన్ని ఏళ్ళు తపస్సు చేయవలసి వచ్చింది. అయితే వారు తపస్సు చేసింది ఈ నేనెవరనేటువంటి అంశంపైనే వారు తపస్సు చేశారు. అదే మనకు ఆ అంశాన్నే మనకు బోధ చేశారు. అయితే ఇన్ని శాస్త్రాలు, ఇన్ని పురాణాలు మనకు చాంచల్యాన్ని కలిగిస్తున్నాయి కదా అంటే భగవాన్ రమణ మహర్షులు వారు చెప్పినటువంటి అంశాన్ని మనం తీసుకోవచ్చు. ఏం తప్పేం లేదు. అక్కడ ఏ యోగం చెప్పలేదు, ధ్యానం చెప్పలేదు, తపస్సు చెప్పలేదు. ఒకవేళ చెప్పుంటే అవి తక్కువగా చెప్పారు. మరి రమణ మహర్షులు వారు ఎక్కువ ఏం చెప్పారంటే నీవెవరో తెలుసుకోమన్నారు. నేనంటే ఎవరు అనే అంశాన్ని నువ్వు తెలుసుకున్నట్లయితే యోగ శాస్త్రాలు అన్నీ కూడా నీకు అనుభవానికి వస్తాయి. కాబట్టి ఇంతటి సూక్ష్మగ్రాహ్యత మనకున్నట్లయితే సరాసరి ఒకే అంశాన్ని మనము గురువుల ద్వారా తెలుసుకొని ప్రణవోపాసన కానీ లేదా ఇంకేదైనా కొన్ని ఉపాసనలు చెప్పారు, బ్రహ్మోపాసన ఇవన్నీ చెప్పారు. కాబట్టి మనము గ్రహించాలి. ఇన్ని రకాల సాధనలు ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక్క సాధన మాత్రమే మనము అవలంబన చేయాలి. ఆలంబనముగా చేసుకొని మన స్వస్వరూపాన్ని అనుభవానికి తెచ్చుకోవడానికి మనం ప్రయత్నించాలి. అన్ని సాధనలను మనసులో పెట్టుకున్నామంటే కాస్త గందరగోళంగా ఉంటుంది, అగమ్యంగా ఉంటుంది. కాబట్టి మనం అందరం కూడా నేడు సమాజంలో ఎన్ని సాధనలు ఉన్నప్పటికీ కూడా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే సద్గురువుల ద్వారా ప్రణవోపాసన కానీ, మరి సోహం మంత్రం చేసే విధానం కానీ, ధ్యానయోగం కానీ, మంత్రయోగం కానీ, లయయోగం కానీ మన బుద్ధిలో వేటి మీద మనకు ఆకాంక్ష, వేటి మీద మనకు సంకల్పం ఉన్నదో వాటిని గురువుల ద్వారా తెలుసుకోవాలి. మనకు పరిపక్వత లేనప్పుడు ఆత్మవిచారణ చేయకూడదా అంటే అది సాధ్యం కాదు. అది ధ్యానమైనా చేయాలి, యోగమైనా చేయాలి, జపమైనా చేయాలి. మనసు పరిపక్వతకు వచ్చినప్పుడే మనము ఆత్మవిచారణ చేసుకోవలసి ఉంటుంది. ఇది అందరికీ సాధ్యం కాదు. అట్లని సాధ్యం కాకపోదు. మరి నెమ్మదిగా మెల్లమెల్లగా మనం అన్ని శాస్త్రముల యొక్క రహస్యాలను తెలుసుకోవాలంటే మొట్టమొదటగా మనం సద్గ్రంథములను బాగా శ్రవణం చేయాలి సద్గురువుల ద్వారా. ఏ సాధన దేనికి ఉపయోగపడుతుందో మనం బాగా దూరదృష్టితో విచారించాలి. యోగ సాధనలు
యోగ సాధనల్లో మనసు పైన ఎక్కువ ప్రభావం ఉంటుంది, మనసును అదుపు చేసే విధానం ఎక్కువ ఉంటుంది. జ్ఞాన విచారణలో మనసుకు సాక్షిగా ఉండే విధానం ఉంటుంది. మహావాక్యముల యొక్క విచారణ, శ్రవణ, మనన, నిధిధ్యాసనతోనే సాక్షాత్కారం కలిగి తీరుతుంది. వీటికి శాస్త్ర ప్రమాణాలు ఉన్నాయి. ప్రామాణికమైన బోధ ఏమిటి అంటే ఉపనిషత్తుల యొక్క ప్రబోధయే, ప్రస్థానత్రయ భాష్యము యొక్క ప్రబోధయే మనకు యథార్థమైనటువంటి సాక్షాత్తు బోధ. శాస్త్ర ప్రామాణికమైన బోధ ఏమిటంటే బ్రహ్మసూత్రములు, ఉపనిషత్తులు, భగవద్గీత. ఈ 3 ప్రస్థానాలను మనం సక్రమంగా బాగా అధ్యయనం చేసినట్లయితే మరి గజపాదములో అన్ని పాదములు ఇమిడిపోయినట్లుగా, ఏనుగు పాదములో అన్ని పాదములు ఇమిడిపోయినట్లుగా ఈ 3 ప్రస్థానాల్లోనే సమస్త శాస్త్రముల యొక్క సారాంశం మనకు బోధపడుతుంది. సమస్త శాస్త్రముల యొక్క సారాంశము భగవత్స్వరూపం, భగవంతుడే కదా, పరబ్రహ్మమే. అట్టి పరబ్రహ్మతత్వము తానేననేటువంటి మరి ప్రబోధ మనకు ప్రస్థానత్రయములోనే దొరుకుతుంది. అలాగే కొన్ని సద్గ్రంథాలు ఉన్నవి, అపరోక్షానుభూతి, కైవల్య నవనీతము, సీతారామాంజనేయ సంవాదము, వివేకానంద సాహిత్యములు, రామకృష్ణ పరమహంస బోధించినటువంటి కథామృతము, రమణ మహర్షుల వారు చెప్పినటువంటి నేనెవరు, సూర్యనాగమ్మ లేఖలు, అలాగే నీవు నీ సహజ స్థితిలో ఉండుము అనే గ్రంథము, ఇలా ఎన్నో గ్రంథాలు ఉన్నవి. అవన్నీ కూడా చిట్ట చివరగా మనకు తెలిపే సారాంశం ఏమిటంటే నేనెవరో తెలుసుకోవడం కొరకే ఇన్ని గ్రంథములను, ఇన్ని శాస్త్రములను, ఇన్ని పురాణములను నేను శ్రవణం చేస్తున్నాను గురువుల ద్వారా. వాస్తవంగా విచారించినట్లయితే శాస్త్రములు, పురాణములు అన్నీ కూడా పరోక్షమే. అపరోక్ష స్వరూపుడైన తన స్వరూపమే, ఇంతకంటే వేరే ఏం లేదు. అయితే పరోక్షంగా గురువుల ద్వారా శ్రవణం చేసినప్పుడే అపరోక్షం అనేది అనుభవానికి వస్తుంది. అపరోక్షము తప్ప వేరు మార్గము లేదని. అపరోక్షం అంటే తానే పరమాత్మ స్వరూపుడనేటువంటి సంపూర్ణమైనటువంటి జ్ఞానం, బ్రాహ్మీ స్థితి, సర్వాత్మభావం, ఏకాత్మభావం, బ్రహ్మాకార వృత్తి, ఇదంతా ఏర్పడాలి అంటే మనకు ఉపనిషత్తుల బోధ ఉండియే తీరవలెను. అందుకనే గురువులను మనము సమాశ్రయించేటప్పుడు ముందే తెలుసుకోవాలి, మన గురువుగారు ఉపనిషత్తుల యొక్క బోధ చెప్తున్నారా, లేదు మంత్రశాస్త్రాల గురించి చెప్తున్నారా, లేదు యోగ శాస్త్రాల గురించి చెప్తున్నారా, లేదు ఉపాసన గురించి చెప్తున్నారా, లేదు ముద్రాభ్యాసాన్ని గురించి చెప్తున్నారా అనేది ఇంకా మీరుగానే విచారించుకొని సూక్ష్మగ్రాహులై మీరు సత్యాన్ని గుర్తించాలి అంటే ఉపనిషత్తుల బోధ తప్ప వేరు మార్గం లేదు. అలాగే భగవద్గీతను ఆశ్రయించినా కూడా చాలు. అన్ని ఉపనిషత్తుల సారము భగవద్గీత. ఒక్క భగవద్గీతను సద్గురువుల ద్వారా మనం తెలుసుకున్నట్లయితే అన్ని సాధనలు అందులోనే కలిసి వస్తాయి. కాబట్టి పలు రకాలుగా ఉండేటువంటి సాధనల్లో మనకి ఏ సాధన ముఖ్యమైంది అంటే ఈ నేనెవరు తెలుసుకోవడమే ముఖ్యమైనటువంటి విచారణ. కాబట్టి భగవాన్ రమణ మహర్షుల వారు మరి మనకు బోధించిన బోధ ఏమైనా ఉన్నదా అంటే అది నీవెవరో తెలుసుకొనుము, నిన్ను నువ్వు తెలుసుకున్నట్లయితే సమస్తము తెలియబడుతుంది అంటాడు. అలాగే వ్యాసుల వారు బ్రహ్మసూత్రములలో అధాతో బ్రహ్మ జిజ్ఞాస అన్నాడు. సాధన సంపత్తి చెప్పాడు అక్కడ. హత అనే శబ్దానికి సాధన సంపత్తి తర్వాతనే నువ్వు బ్రహ్మ విచారం చేయగలిగితే ఆ బ్రహ్మ అనుభవాన్ని నువ్వు పొందగలిగి గురువుల ద్వారా బ్రహ్మాన్ని, బ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నట్లయితే సమస్త వేదములు, ఉపనిషత్తులు, నిగమాగమములు, వేద వాంగ్మయం అంతా కూడా ఈ ప్రస్థానత్రయము, ఈ బ్రహ్మసూత్రాల్లోనూ ఉపనిషత్తుల్లోనే నీకు తెలియబడుతుంది. కాబట్టి సర్వము కూడా శాస్త్ర ప్రామాణికముతో నువ్వు తెలుసుకోవాలి అంటే మరి శ్రోత్రియులు, బ్రహ్మనిష్ఠులైన సద్గురువుల ద్వారా ఈ ప్రస్థానత్రయాన్ని పాఠం చెప్పించుకోవాల్సి ఉంటుంది, శ్రవణం చేయవలసి ఉంటుంది. ఇవంతా నాకు ఇంత సామర్థ్యము, ఇంత యోగ్యత లేదనేటట్టయితే భగవాన్ రమణ మహర్షుల వారు చెప్పినటువంటి సారాంశమైనటువంటి ఈ నేనెవరనేటువంటి తత్వాన్ని కానీ నువ్వు విచారించుకోగలిగితే పై చెప్పుకున్నటువంటి సమస్త వేదములు, ఉపనిషత్తులు, భారతము, భాగవతము, పురాణములు ఇంకా ఏమేమున్నవో అన్నిటి సారాంశము భగవాన్ రమణ మహర్షుల వారు చెప్పినటువంటి ఈ నేనెవరనేటువంటి తత్వాన్ని విచారించగలిగితే అందులో అన్ని సాధనలు కలిసి వస్తాయి, అన్ని యోగములు కలిసి వస్తాయి, అన్ని ముద్రాభ్యాసాలు కలిసి వస్తాయి. సమస్త వేద వాంగ్మయములో ఉండే సారాంశమంతా భగవాన్ రమణ మహర్షుల వారు ఈ నేననే తత్వాన్ని తెలుసుకోమని వారి కట్టకడపటి సందేశాన్ని ఇచ్చారు. కాబట్టి మీరంతా కూడా మనము తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే మరి ఈ నేనెవర అనేటువంటి తత్వాన్ని తెలుసుకోవాలంటే రమణ మార్గాన్ని అన్వేషణ చేద్దాం, రమణ మార్గంలో నడుద్దాం. సూటైన మార్గము రమణ మార్గం.
మనలాంటి తక్కువ చదువులు ఉన్నటువంటి వారికి, తక్కువ విద్య ఉన్నటువంటి వారికి శాస్త్రము యొక్క మర్మం వల్ల తెలుసుకోలేం మనం. దానికి కొంత చదువులు అవసరము, కొంత పాండిత్యం కూడా అవసరము. మనకు ఏమీ లేవు కదా అనుకున్నామంటే మరి మనం రమణ మహర్షులు వారు చెప్పిన మార్గంలో ప్రయాణం చేయడమే. కాబట్టి ఇంకేదైనా మనం విపులంగా తెలుసుకోవాలనేటట్లయితే భగవాన్ రమణ మహర్షుల వారి బోధ కంటే ఇంకేమైనా ఉందా అంటే జగద్గురు శంకరాచార్యులు వారి యొక్క ప్రస్థానత్రయమే శరణ్యం. దాని తర్వాత ఇంక అవస్థలు లేవు, బోధలు లేవు. బోధ అంటే జ్ఞానం. కాబట్టి ఈ సత్యాన్ని మీరు గుర్తు చేసుకొని ఈరోజు మన ప్రవచనములలో సరాసరి బ్రహ్మతత్వాన్నే ఎందుకు గురువులు బోధించలేదు, ఇతర మతాల్లో ఒకే దేవుడు ఒకే శాస్త్రం ఉంది కదా, మన యొక్క మతంలో ఎందుకు ఇన్నున్నాయంటే అవంతా పరమాత్మ స్వరూపమని బోధించడం కొరకే. సర్వం కలివిదం బ్రహ్మ నేహ నానాస్తి కించినః. యోగం చేసిన, ధ్యానం చేసిన, తపస్సు చేసిన, ముద్రాభ్యాసం చేసిన, ప్రాణాయామం చేసిన, ఆత్మవిచారణ చేసిన, చిట్ట చివరగా నేనెవరో నీకు తెలియాలి, నీ స్వరూపం పరమాత్మ స్వరూపమని, అట్టి పరమాత్మ స్వరూపమే స్వస్వరూపమాత్రుడై ఈ ఉపాధిలో ప్రకాశిస్తున్నాడని చెప్పి ఆ సత్యాన్ని మనం గుర్తు చేసుకోవడం కొరకే ఇన్ని శాస్త్రములు, ఇన్ని పురాణములు వచ్చాయి. కాబట్టి మనకు ఏకాగ్రత బుద్ధి, సూక్ష్మ బుద్ధి ఉన్నట్లయితే ఇన్ని శాస్త్రాలు అవసరం లేదు. ఒక్క మంత్రాన్ని పట్టుకొని వాల్మీకి మహర్షి ఒక్క మంత్రము ద్వారా మరా అనేటువంటి మంత్రం ద్వారానే, రామతారక మంత్రం ద్వారానే మహాకవి కాగలిగినాడు, ఆది కవి కాగలిగినాడు. శబరి రామమంత్రము ద్వారానే శ్రీరామచంద్రుని దర్శన భాగ్యం పొందగలిగింది. త్యాగరాజు స్వామి మరి కేవలము త్యాగరాజు కీర్తనల ద్వారానే భగవత్ సాక్షాత్కారాన్ని పొందగలిగినాడు. అలాగే పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు వారు కూడా కేవలం సంకీర్తన మార్గంలోనే పొందగలిగినారు. మన బుద్ధిలో ఏ ఏ కర్మలు, ఏ ఏ వాసనలు ఉన్నవో ఆ వాసనలను అనుసరించే మనకు బుద్ధి పుడుతుంది. ధ్యానం చేయాలన్నా, యోగం చేయాలన్నా, తపస్సు చేయాలని బుద్ధి కర్మానుసారిణి. కాబట్టి మనం సూక్ష్మంగా విచారించినట్లయితే యోగ సాధనలు, జ్ఞాన సాధనలు. ధ్యానం ఎందుకు చేయాలి అంటే మనసును ఏకాగ్రత పరుచుకొని ధ్యేయ వస్తువుగా మిగిలిపోవడమే ధ్యానము యొక్క పరాకాష్ట. యోగం ఎందుకు చేయాలి అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలు లేని కేవల కుంభకం, తీసుకోవడం కానీ వదలడం కానీ లేనటువంటి కేవల కుంభకం, నిర్వికల్ప సమాధిని పొందడమే యోగముల యొక్క పరాకాష్ట. కాబట్టి ఆత్మవిచారణకు మూలమేమిటి అంటే స్వస్వరూపానుసంధానం చేసుకోవడమే. సర్వే జనాః సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. హరి